కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఓ మై గాడ్ అని చెప్పేసి ఆ ఒక్క పదంతోనే మనందరికీ బాగా దగ్గరైపోయిన నిత్యశ్రీ. మరి ఆ అమ్మాయి అయితే ఈ మధ్యకాలంలో మంచి మంచి మూవీస్ తీస్తూ కూడా మరి ముందుకెళ్తుంది. అండ్ రీసెంట్గా నారి అనే మూవీతో కూడా చాలా బలమైన క్యారెక్టర్తో కూడా రాబోతుంది. అండ్ ఇప్పుడు నిత్యశ్రీ ఇప్పుడు మనతో పాటు ఉంది. మరి ఆ నారి సంగతులు ఏంటో, తన లైఫ్ ఎలా ఉందో అనేది కూడా మాట్లాడదాం. హాయ్ నిత్య. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అసలు ఓ మై గాడ్ అనే దానికి పేటెంట్ రైట్ ఏమైనా తీసుకున్నారా? లేదు లేదు, అలాంటివి ఎందుకంటే నువ్వు చెప్తేనే ఐకానిక్గా ఉంటుంది అది. ఓకే, సో ఏంటి ఈ మధ్య కొంచెం స్పీడ్ పెరిగినట్టుంది కెరియర్ వైజ్? అలా ఏం లేదు, మామూలుగానే నడుస్తుంది. అంటే ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే అంటే మూవీస్ వైజ్ కానీ సో కొంచెం కనిపించడం కానీ బాగా కనిపిస్తూ ఉన్నారు. కొంచెం ఈ మధ్య అంటే లైక్ వెరీ అంటే లైక్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆఫర్స్ చాలా వస్తున్నాయి బట్ అన్నీ చేయట్లేదు. ఓన్లీ చూసీగా వెళ్తున్నాం. ఏంటి అబ్బాయిగా ఎప్పుడు మారబోతున్నావు? ఎందుకంటే నువ్వు చెప్పిన ఆ డైలాగ్ నారీ మూవీలో ఆ డైలాగ్ అనమాట. సో అది కూడా చాలా బాగా రీచ్ అయిపోయింది. అండ్ యూజువల్గా అమ్మాయిల ప్రాబ్లమ్స్ గురించి నువ్వు చెప్పే ఆ వాయిస్ కానీ ఆ లీనమైపోయి చెప్పిన సందర్భం ఇట్ వాస్ ఎక్స్ట్రాఆర్డినరీ. బట్ డైలాగ్స్ అవన్నీ సూర్య గారు డైరెక్టర్ గారు చెప్పించారు. అవన్నీ లైక్ ఆ డైలాగ్ చెప్పడానికి కూడా కొంచెం నేను ప్రాక్టీస్ చేశాను. ఒక సింగిల్ టేక్లోనే చెప్పాలి అన్నారు, బ్రేక్ చేయకూడదు అన్నారు. నేను వర్క్ చేశాను దానికోసం అని. దాని తర్వాత షూట్కి వెళ్ళిపోయాం, చేసేసాం. అండ్ సూర్య గారు మెచ్చుకున్నారు నన్ను. దట్ వాజ్ రియలీ మెమొరబుల్ మూమెంట్. అంటే కేవలం సూర్య గారు మెచ్చుకోవడం అంటే అది సెట్స్ వర్క్ బాగానే ఉంటుంది, కానీ ప్రేక్షకులు కూడా చాలా చక్కగా మెచ్చుకుంటారు. అవునవును, అది ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఎక్కువ వ్యూస్ అనేది కూడా చాలా బాగా వెళ్ళింది ఆ ఒక్క డైలాగ్ మాత్రం. నీకు యాక్చువల్గా వ్యూస్ అనేది పెద్ద కిక్ ఇవ్వదేమో, ఎందుకంటే ఇలాంటి వ్యూస్ ఎన్నో చూసింటావు కదా. లేదు, అవి అన్నీ వెళ్ళడం వేరు, మూవీలో ఒక సీన్ వెళ్ళడం వేరు కదా. యా. అండ్ ఒక నార్మల్ యూట్యూబ్ స్థాయి నుంచి నౌ యూ ఇన్ టు ద మూవీస్? నో, యాక్చువల్లీ ఫస్ట్ నేను మూవీ చేశాను. కాకపోతే మా అందరికి మాత్రం దగ్గర అలా నా 6th క్లాస్లో నా ఫస్ట్ మూవీ కేర్ ఆఫ్ కంచర్పాలెం. ఓకే. దాని తర్వాతే ఐ స్టార్టెడ్ డూయింగ్ టిక్ టాక్ అండ్ ఆల్. దాని తర్వాత మళ్ళీ అగైన్ యూఆర్ బ్యాక్ టు గ్రౌండ్. యా, ఎక్కడో ఫామ్ కోల్పోయిన బ్యాట్స్మెన్ మళ్ళీ సాధించి రంజీ మ్యాచ్లు ఆడి సాధించి మళ్ళీ. అంటే ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే కేర్ ఆఫ్ కంచర్పాలెం షూట్ అయిన 2 years తర్వాత రిలీజ్ అయింది. సో దాని తర్వాత చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ లైక్ గ్యాప్ వచ్చింది కదా. 2 yearsలో కొంచెం పెద్దదాన్ని అయిపోయాను. ఎవరన్నా ఫోన్ చేసి ఆ ఏజ్ పాపనే కావాలి అని అడిగారు. బట్ ప్రెసెంట్ పిక్స్ పెట్టేసరికి లేదు అని అన్నారు. సో అలా గ్యాప్ వచ్చింది. సో ఆ మధ్యలో ఇట్లా ఆపర్చునిటీ రావడం వల్ల చేసాం అంతే. సో ప్రెసెంట్ ఇప్పుడు ఏమైనా చదువుకుంటున్నావు? యా, డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే. అండ్ మళ్ళీ కంప్లీట్గా అంటే మూవీస్ సైడ్ కాన్సన్ట్రేట్ ఎప్పటి నుంచి చేయడం మొదలెట్టారు? అంటే లైక్ 2018లో మూవీ రిలీజ్ అయింది. ఒక 1 or 2 years గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఆడిషన్స్ అవి ఆడిషన్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత వివాహ భోజనం ఆఫర్ వచ్చింది. ఇంకా అలా ఆడిషన్స్ వెళ్తూ ఉన్నాను, ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. గ్యాప్ అంటే కావాలని గ్యాప్ తీసుకోలేదు, అది వచ్చింది. ఓకే. అండ్ ప్రెసెంట్ ఇప్పుడైతే నీ మూవీ రిలీజ్ అవుతుంది నారి మూవీ. మరి ఆ మూవీలో నీ క్యారెక్టరైజేషన్ అండ్ ఎలా ఉండబోతుంది ఏంటి? ఫస్ట్లీ నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అంటే లైక్ ఈ మూవీలో ఒక్కొక్క ఏజ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. నా క్యారెక్టర్కి మ్యాక్సిమం ఎవ్రీ ఏజ్ వాళ్ళు కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ క్యారెక్టర్ అంటే లైక్ ఈ ఏజ్లో ఉన్న అమ్మాయి ఎలా కష్టాలు అనుభవిస్తుంది, అంత మెచ్యూర్డ్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది చూపిస్తాము ఈ మూవీలో. ఓకే. సో అలా నీ క్యారెక్టరేషన్ స్టార్ట్ టు ఎండ్ అలా డ్రైవ్ చేయబోతుందా? అంతే, అంటే అలాగే సీరియస్నెస్ ఉండబోతుందా? లేదు, అంటే లైక్ కొన్ని మార్పులు కూడా జరుగుతాయి నా క్యారెక్టర్లో. ఐ విల్ బి
ఇన్ ఏ సేఫ్ ప్లేస్ ఓకే, ఇన్ దట్. కొంచెం సైకోస్ ఏమైనా చూపిస్తావా? లేదు లేదు అలా ఏం లేదు అసలు. ఓకే, ఐ బి ఇన్నోసెంట్. ఇన్నోసెంట్. నువ్వు అలా మరీ ఇన్నోసెంట్ కాదు, నాకు తెలుసు లోకంలో ఇన్నోసెంట్ కాదా? అంటే ఇన్నోసెంట్ కాదు అంటే మీన్ ఐ నో లోకంలో ఏమేం జరుగుతున్నాయి అనేది, కానీ దాన్ని ఏం చేయలేని పరిస్థితి. యా, ఓకే. అండ్ ఫస్ట్ ఈ స్టోరీ చెప్పినప్పుడు మెయిన్గా యాక్సెప్ట్ చేయాలని అంటే ఏ పాయింట్ మీద అనిపించింది? యాక్చువల్లీ ఈ స్టోరీ ఫస్ట్ డాడీ విన్నారు, దాని తర్వాత అది చెప్పారు ఇలా లేడీ ఓరియంటెడ్ మూవీ ఇలా ఉంటుంది నీ క్యారెక్టర్ అన్నారు. అంటే లైక్ నాకు అనిపించింది చేయాలి అని. ఒక టైంలో అంటే ఇది ఇది అంటే లైక్ నేను ఇట్ సైడ్ కూడా ఆలోచించాలి, నాకు ఈ మూవీ ఎట్లా ఫెచ్ అవుతుంది అని. అండ్ ఈ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు చాలా మంచి పేరు, మీరు చూసిన ఆ రీల్కే అర్థమైపోతుంది, చాలా మంచి పేరు వచ్చింది. అండ్ దాని ముందు అనుకున్నా నేను, ఓకే ఖచ్చితంగా నా క్యారెక్టర్ మంచిగా వెళ్తుంది, ఐ నీడ్ టు డూ ఇట్ అనుకొని చేశాను. సో డాడీకి కూడా నచ్చింది, నేను కూడా యాక్సెప్ట్ చేసేసరికి ఇంకా ప్రొసీడ్ అయిపోయాం షూట్కి. అండ్ అందులో ఒక ర్యాప్ సాంగ్ అనేది కూడా చేశారు కదా, ఆడు మొగాడేంట్రా బుజ్జి, అది కూడా చాలా చక్కగా రీచ్ అవుతుంది. అవును, అది చాలా బాగా రీచ్ అయింది. నువ్వు అందులో ఉంటావు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ దానికి తగ్గట్టు అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ లాస్ట్ మినిట్ డిసిషన్ మొత్తం. నేను నాకు అసలు ఏదో సాంగ్ అని చెప్పి పిలిచారు, బట్ అది ర్యాప్ సాంగ్ అని కూడా నాకు తెలియదు. ఆ రోజు షూట్ జరిగేటప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్గా చేశాను షూట్. నాకు దాని రిజల్ట్ చూసేసరికి రీసెంట్గా ప్రీమియర్ షో వేశారు, అప్పుడే ఆ రోజే మొత్తం షూట్ సాంగ్ మొత్తం చూసాము, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఓకే, ర్యాప్ అండ్ సాంగ్ లో కూడా చాలా మెసేజ్ ఉంది. అంటే అమ్మాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా దానికి తగ్గట్టు పిక్చరేషన్ అనేది కూడా మధ్యలో చేసి పెట్టారు, డిఫరెంట్ ఏజ్ ప్రకారం. దట్ వాస్ వెరీ నైస్. అండ్ ప్రీమియర్స్ వేశారు, ప్రీమియర్స్లో వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి? అందరూ కొంతమంది అయితే ఎమోషనల్ అయ్యారు, కొంతమంది లైక్ అంటే మూవీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి స్పీచెస్ ఇచ్చారనమాట. అందులో మాకు ఏమనిపించిందంటే ఓకే సొసైటీ ఇలా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా మారాలి అనే ఉద్దేశంతోనే మాట్లాడారు అందరూ. అందరికీ చాలా బాగా నచ్చింది, అందరూ మెచ్చుకున్నారు నన్ను, ఎవ్రీవన్, క్రూని అండ్ టెక్నికల్ టీమ్ కూడా చాలా హెల్ప్ చేసింది మాకు. అందరికీ నచ్చింది మూవీ, చాలా మంది ఎమోషనల్ అయ్యారు అండ్ ఈవెన్ మా డాడీ మమ్మీ కూడా ఎమోషనల్ అయ్యారు. ఓకే, అంటే ఈ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా చేస్తూ ఉన్న ఆమని గారు. అవునండి, ఆమని గారిని ట్రైలర్ చూసేటప్పటికి, ట్రైలర్ కాదు నేను మొత్తం మూవీ చూసాను కదా, నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ. ఎండింగ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి ఎండింగ్ ఉంటుందని. నేను చెప్పలేను ఇప్పుడు, బట్ మీరు ఖచ్చితంగా చూడాలి, మీరు కూడా షాక్ అవుతారు. ఏంటి ఈ అమని గారు ఇంత బోల్డ్గా చేస్తారా అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది, బట్ రియలీ గ్రేట్ ఆవిడ. అండ్ ఫస్ట్లీ ఆవిడతో యాక్ట్ చేయడం, ఆవిడతో స్క్రీన్ పంచుకోవడం నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది, దట్ అంత గ్రేట్ యాక్ట్రెస్. అండ్ ఆ మూవీ చూసాక చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది నాకు. డైరెక్టర్ సూర్య గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే అంటున్నారు, క్లైమాక్స్ వేరే లెవెల్ అంటున్నారు. నిజంగా నువ్వు కూడా ఇంకా అదే లెవెల్ అంటున్నావు, ఏం పెట్టారు అసలు, ఏం కుక్ చేశారు మీరు అనిపిస్తుంది. ఈ క్యూరియాసిటీతోనే అందరు చూడాలి. ఓకే, చాలా బాగుంటుంది మూవీ మాత్రం. ఓకే, అండ్ మ్యూజిక్ ఆల్సో చాలా బాగుంది. అండ్ చిన్మయ్ గారు పాడిన ఒక సాంగ్ అనేది కూడా, అండ్ అంటే నీ మీద పాడిన ఒక సాంగ్ అనేది కూడా, అది కూడా సూపర్గా ఉంది. అవునండి, చాలా బాగుంది. యా, అండ్ మెయిన్గా అంటే ఈ ఏజ్కి ఈ ఒక క్యారెక్టరైజేషన్ అనేది కూడా నీ లైఫ్కి ఎలా ఫెచ్ అవుతుందని అనుకున్నావు, ద క్యాల్కులేషన్స్? సో నాకు ఎట్లా ఫెచ్ అవుతుందంటే ఈ లైక్ మంచి మెసేజ్ ఇస్తుంది మూవీ. అండ్ ఈ మూవీ ఏంటంటే ప్రతి ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ చూసే మూవీ, ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తెచ్చి చూపించే మూవీ అనమాట. అండ్ ఈ మూవీలో ఎవ్రీ క్యారెక్టర్ ఒక్కొక్క ఏజ్కి, అంటే లైక్ ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు ఒక క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు, మీ ఏజ్ వాళ్ళు ఒక క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు, అలా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. అమ్మాయిల కోసమే కాదు, అబ్బాయిల కోసమే మూవీ యాక్చువల్లీ, ఇద్దరు చూడాల్సిన మూవీ ఇది. అండ్ ఇందులో నాకు పర్ఫార్మెన్స్ ఎక్కువ చూపించగలిగాను నేను, నా పర్ఫార్మెన్స్ అందరు చూసి మెచ్చుకున్నారు, సో దానికోసమని నేను. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ కాబట్టి నువ్వు ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకెళ్ళావు. ఎగ్జాక్ట్లీ.
అంటే నీలో అంటే యూజువల్గా నువ్వు చేసే ప్రీవియస్ వీడియోస్ కానీ అన్నీ మేము చూస్తూ ఉన్నప్పుడు అరే నిత్య అంటే ఇలా ఉంటుంది అని అనుకున్న దాన్ని సో కంప్లీట్గా ఆ ప్రాస్పెక్టివ్ అనేది ఈ మూవీ ద్వారా నువ్వు చేంజ్ చేస్తున్నావు తెలుసా. ఓహ్! రియల్లీ? యా అంటే ఇంత బలంగా చెప్పే విధానం అనేది కూడా నీలో ఉందా అనేది మేము షాక్ అవుతున్నాం. చాలా మంది కూడా అనుకుంటారు. నేను స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో చెప్పాను చూసావా, ఓ మై గాడ్ అవునవును. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పేసి ఇప్పటికీ ఒక ముద్ర పడిపోయింది ప్రేక్షకులందరికీ. అవునండి. బట్ చేంజ్ చేస్తావేమో దీని ద్వారా చేస్తా. చూడాలి. తప్పకుండా చేస్తాను. ఖచ్చితంగా చేస్తావా? యెస్. అండ్